అని చెప్పి వాళ్ళు చెప్పాలి కదా మాకు. దాన్ని బట్టి మేము నిర్ణయిస్తాం కదా. ఓకే, సో వాళ్ళ బేసిస్ ఆధారంగా నిర్ణయం తీసుకో. అయితే కాళేశ్వరం కార్పొరేషన్ గురించి వస్తుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే బిజినెస్ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అవసరమా? ఏది ఏర్పాటు చేయాలన్నా కూడా పర్మిషన్ అవసరం ఉంటది. ఎందుకంటే దానికి గ్యారంటీ ఇవ్వవలసింది ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వం అంటే గ్యారంటీ ఇచ్చేది ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి తప్పకుండా ఉంటదండి. ఓకే, సో మరి అక్కడ దాని గురించి మిమ్మల్ని కమిషన్ ప్రశ్నించినట్టుంది. కాళేశ్వరం కమిషన్ మరి రీపేమెంట్ కెపాబిలిటీ లేకుండా ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి, అది కట్టే పరిస్థితి. ఆనాడు బ్యాంకులకు ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇవాళ తాగే నీళ్ళ ద్వారా ఇంత కలెక్ట్ చేస్తాము, మేము ఇండస్ట్రీస్ కి నీళ్ళు సప్లై అయితే ఇంత వస్తుంది, ఈ వ్యవసాయం ద్వారా ఇంత మాకు ఆదాయం వచ్చే ఆస్కారం ఉంది, దేర్ ఫోర్ మేము కట్టగలమని చెప్పి చేస్తలేదు. బ్యాంకు రుణాలు ఇవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవాళ ఏ కార్పొరేషన్ కూడా, ఇలా ఆర్టీసీ కార్పొరేషన్ కావచ్చు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు, ఇరిగేషన్ కార్పొరేషన్ కావచ్చు, లేదా మిషన్ భగీరథ కార్పొరేషన్ కావచ్చు, ఏ కార్పొరేషన్ అయినా కూడా ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా రుణం ఇవ్వదు. కానీ ఇవాళ సివిల్ సప్లైస్ అనుకోండి, దానికి వాటిలో కొంటాం, మళ్ళీ అమ్ముతాం కాబట్టి డబ్బులు అయితే కాబట్టి పేమెంట్ చేస్తాం. ఇలా ఆర్టీసీ ఉంది, లాస్ అవుతుంది, ఆ సంస్థ పే చేయనప్పుడు గవర్నమెంటే దానికి ఇంత డబ్బు ఇచ్చి పే చేస్తుంది. అదొక ఎంత చెప్పినప్పటికి కూడా వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, రేపటి వచ్చే వాళ్ళకు కూడా తెలిసి ఏంటంటే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినప్పుడు ఆ సంస్థ విఫలమైనప్పుడు డబ్బు కట్టవలసిన బాధ్యత ప్రభుత్వాన్నే ఉంటది. నేను ఒక మాట్లాడుతున్న భర్త గారు, ఇవాళ ఎక్కడన్నా ఒక లోన్ తెచ్చుకుంటారు ఒక ప్రైవేట్ వ్యక్తి, దాని గ్యారంటీ అని చెప్పి పెట్టించుకుంటారు. ఒకవేళ ఆ ఓనర్ కట్టకపోతే ఈ గ్యారంటీ ఎవరైతే పెట్టిండ్రో, ఎవరైతే ఇంట్లో జాగాలో కుదరబెట్టిందో వాళ్ళు జప్తు చేసిన సందర్భాలు లేవా? భరత్ గారు చెప్పండి. గా మాత్రం ఇంకిత జ్ఞానం ఉండదు వీళ్ళకు? గవర్నమెంట్ కదా ఇది. ఇంకా నువ్వు కట్టకపోతే నువ్వు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు వచ్చే ట్యాక్స్ డెవల్యూషన్ కావచ్చు, లేదా రేపు జిఎస్టీ కంపెనీషన్ కావచ్చు, లేదా జిఎస్టీ ట్యాక్స్ కావచ్చు, అక్కడనే పట్టేసుకుంటారండి, గుర్తుపెట్టుకోండి. ఆగను కూడా ఆగదు. ఓకే, అయితే మీరు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పారు, ఒక్కటే చెప్పలేదన్నారు. వ్యాప్కోస్ కోసం 5.97 కోట్లు కట్టారా, ఇచ్చారా లేదా అంటే తెలీదు అని చెప్పారు. అంటే నాకు ఆ నంబరు, ఆ డేట్ నాకు ఐడియా లేకుండే, మీరు అడిగితే నేను తప్పకుండా పంపిస్తా అని చెప్పచ్చు, పంపిస్తాను. మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పారు, దీనికి ఒక్కటే దానికి లేదు అని చెప్పారు. తర్వాత వాళ్ళు 1,00,000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు కదా, 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి మాట్లాడుతున్నారు. 500 కోట్ల రూపాయలు నాకు గుర్తులేదు కాబట్టి చెప్పలేదు. 5 కోట్లే ఉన్నట్టుంది. భరత్ గారు ఒక మాట, నేను వీళ్ళని ఎందుకు వేయడానికి, వాళ్ళని ఎందుకు వేసుకురావడానికి, లేదా అంతకు ముందు వాళ్ళతో 20 సంవత్సరం సంబంధం ఉంది కాబట్టి మెత్తకుండా ఈ పిచ్చి మాటలు బంద్ చేసి, ఇవాళ నేనేమన్నా తెలుసా అండి, మీరు అంతకు ముందు కూడా విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ అంటే వేసిండ్రు, మీరు అంతకు ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో ప్రగల్భాలు పలికిండ్రు, ఇంకా ఏదో చేస్తా అని చెప్పిండ్రు, ఇంతవరకు ఏం జరగలేదు. ఇప్పుడు దీని విషయంలో కూడా నువ్వు కమిషన్ వేసి ఇప్పటికే 6 సార్లు అయిపోయింది ఎక్స్టెన్షన్, 7వ కూడా ఇచ్చినావు, సంవత్సరాలు గడిచిపోయింది. 3 నెలల్లో చేస్తా అన్నది సంవత్సరాలు గడిచిపోయింది. అసలు నీ ఉద్దేశం ఏంది? కేవలం బట్టగాల్చి మీదేసి పబ్బం గడుపుకునే చిల్లర ప్రయత్నం చేస్తున్నావా? ఇవాళ నువ్వు ఇచ్చిన మాటలు అమలు కాక ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయి దీని మీద బతకాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, లేదా నిజంగా రిపోర్ట్ తీసుకొచ్చి దాంట్లో బాధ్యులైన వాళ్ళు ఎవరో పనిష్మెంట్ ఇవ్వదలుచుకున్నావా? నువ్వు చెప్పాల్సి ఎక్కడ ఉండదు. తప్పించుకుంటా అనుకుంటున్నావు, తప్పించుకోలేవు, గుర్తుపెట్టుకోండి.